శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 23 ఆదివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. సూర్యోదయం ఉదయం 5:47 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:19 ఉంది. చంద్రోదయం మధ్యాహ్నం 3:41 ఉంది. చంద్రాస్తమయం తెల్లవారుజామున 2:21 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి మూల నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి రాత్రి తెల్లవారుజామున 3:37 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. నక్షత్రం మూల రాత్రి 6:24 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. యోగం విష్కుంభ ఉదయం 8:07 వరకు ఉంది. తదుపరి ప్రీతి. కరణం వణిజ మధ్యాహ్నం 2:36 వరకు ఉంది. తదుపరి భద్ర తెల్లవారుజామున 3:36 వరకు ఉంది. తదుపరి భవ. ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు వచ్చేసి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 12:04 నుండి 12:54 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 11:19 నుండి 1:05 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జ్యం సాయంత్రం 4:39 నుండి 6:23 వరకు ఉంది. తిరిగి తదుపరి తెల్లవారుజామున 4:25 నుండి 5:03 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:38 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంది. యమగంట మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:39 నుండి 5:14 వరకు ఉంది. ఇంక ఈ రోజు ముఖ్యమైన పండుగల విశేషతలు వచ్చేసి ఈ రోజు పుత్రద ఏకాదశి పర్వదినం అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణం, విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. ఈ రోజు తిథివార ప్రకారం చూస్తే సూర్యారాధనకు, విష్ణు భగవానుడి ఆరాధనకు అనుకూలంగా ఉంది. ఈ రోజు పుత్రద ఏకాదశి కావడంతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సంతానం కోరుకునే వారు ఈ రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిని పూజించాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. ఈ రోజు ఆదిత్య హృదయం పఠిస్తే ఆరోగ్యం కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు చేసే దాన ధర్మాది కార్యక్రమాల వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేనండి, చూశారు కదా, ఇది ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.